హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేయాలంటే అసలు ఎంత క్యాపిటల్ కావాలి, అసలు ఎంత క్యాపిటల్ ఉంటే మనం అనుకున్న రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవారు లేదా ఆల్రెడీ బిగినర్ స్టేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక డౌట్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలనేది. అలాగే ఎంత క్యాపిటల్ ఉంటే మనం ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపైన ఒక క్లారిటీ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ జర్నీలో క్యాపిటల్ అనేది చాలా అవసరం. క్యాపిటల్ ఉంటే మాత్రమే మనం స్టాక్ మార్కెట్ జర్నీలో ముందుకు కొనసాగగలం. క్యాపిటల్ అనేది స్టాక్ మార్కెట్ జర్నీలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలంటే మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి. సో క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే స్టాక్ మార్కెట్లో ఒక బిగ్ ప్లేయర్కి మరియు ఒక రిటైల్ ట్రేడర్ మధ్య వ్యత్యాసాన్ని చూపించేది కూడా ఈ క్యాపిటల్ మాత్రమే. ఎందుకంటే బిగ్ ప్లేయర్ అనేవాడు 100 crores 1000 crores పట్టుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ రిటైల్ ట్రేడర్ అనేవాడు 10,000 1 lakh క్యాపిటల్ తోటి వచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెంటియేట్ చేసేది కూడా ఈ క్యాపిటల్ మాత్రమే. సో ఈ స్టాక్ మార్కెట్ జర్నీలో క్యాపిటల్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆ క్యాపిటల్ని గ్రో చేసుకోవాలి. అలాగే మన ట్రేడింగ్ సెటప్ని డిసిప్లైన్గా ఫాలో అయ్యి స్టాప్ లాసెస్ పెట్టుకుని మన క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో క్యాపిటల్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం క్యాపిటల్ని బట్టి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవారు లేదా బిగినర్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు చాలా ఈజీగా సంపాదించవచ్చు. మనం ఒక 10,000 పట్టుకెళ్తే డైలీ ఒక 1,000 రూపీస్ అనేది ఎర్న్ చేయవచ్చు. అలాగే ఒక 1 lakh పట్టుకుని వెళ్ళి క్యాపిటల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే 1 lakh ఒక 10,000 ఈజీగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ట్రాన్స్లో ఉంటారు చాలామంది. కానీ రియాలిటీలో అలా జరగక వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా లాస్ అవుతారు. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి మార్కెట్ మూమెంటం అనేది ఉండదు. మార్కెట్ మూమెంటంని బట్టి మనం ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు బిగినర్ ఎక్స్పెక్టేషన్స్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ స్టేజ్లో ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి 10,000 20,000 క్యాపిటల్తో మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఇలా ఎంటర్ అయ్యి 10,000కి అయితే 1,000 రూపీస్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే 20,000 క్యాపిటల్తో అయితే 2,000 రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చేసి 10,000, రిటర్న్స్ వచ్చేసి 1,000 రూపీస్. సో ఈ క్యాపిటల్కి ఈ రిటర్న్స్ పర్సంటేజ్ ఎంతో ఇప్పుడు చూద్దాం. 10%. అలాగే 20,000 క్యాపిటల్కి 2,000 రిటర్న్స్ అంటే పర్సంటేజ్ ఇది కూడా 10%. బేసిక్గా మనం రియాలిటీలో మాట్లాడుకోవాలంటే మార్కెట్లో 10% రిటర్న్ తీయాలంటే చాలా కష్టం. ఇది ప్రాక్టికల్గా ఏదో ఒక రోజైతే పాసిబుల్ అవుతుంది తప్ప ప్రతిసారి పాసిబుల్ అవ్వదు. ఈ కాలిక్యులేషన్స్తో కనుక మనం ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మన ఎంటైర్ క్యాపిటల్ మొత్తం కోల్పోతాం. సో ఇప్పుడు మనం రిస్క్ తగ్గించుకొని రిటర్న్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలో క్లియర్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టేబుల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్లో చూసుకుంటే క్యాపిటల్, పర్సంటేజ్, రిటర్న్ ఈ 3 ఆస్పెక్ట్స్ అయితే టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ చూసుకుంటే 1,000 రూపీస్ ఉంది, పర్సంటేజ్ 50% ఉంది, అంటే రిటర్న్ వచ్చేసి 500. అదే నెక్స్ట్ 1 lakh చూసుకుంటే క్యాపిటల్ జస్ట్ 5% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా మనకి రిటర్న్ అనేది 5,000 వస్తుంది. సో క్యాపిటల్ పెరగడం వలన మనం పర్సంటేజ్ తక్కువ ఎక్స్పెక్ట్ చేసినా మనకు రిటర్న్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే నెక్స్ట్ 10,000 చూసుకుంటే క్యాపిటల్ మనం రిటర్న్ 50% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి రిటర్న్ అనేది 5,000 వస్తుంది. అదే మనం క్యాపిటల్ని 10 lakhs తెచ్చి జస్ట్ మనం రిటర్న్ 5% ఎక్స్పెక్ట్ చేసినా 50,000 అనేది వస్తుంది. సో ఎప్పుడైనా డోంట్ చేస్ బిగ్గర్ రిటర్న్స్, చేస్ మోర్ క్యాపిటల్. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనుకుంటున్నాను, ఎంత క్యాపిటల్ని బట్టి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చే టేబుల్స్ని కంపేర్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీ అనేది పెరుగుతుంది. ఇక్కడ 2 టేబుల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి హై రిస్క్, 2 లో రిస్క్. సేమ్ ఇందాక చూపించిన టేబుల్ విధంగానే క్యాపిటల్, పర్సంటేజ్, రిటర్న్. హై రిస్క్లో ఎలా ఉందో అక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే లో రిస్క్లో ఎలా ఉందో అక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రెండింటిని కంపేర్ చేసుకుని మీరే మీ క్యాపిటల్కి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో
తెలుసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఐ హోప్ ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.